అయ్యో సారీ అత్తమ్మా, నన్ను క్షమించండి. అమ్మా కాళ్ళ మీద పడకొద్దు నువ్వు. ఏంది ఎండ మాలం కాస్తుంది, ఎండలు ఏంది ఇలా అయిపోయినాయి. అమ్మా ఏంటమ్మా సడన్ గా వచ్చావు? మిమ్మల్ని చూడాలని వచ్చాను నాన్న, నిన్ను శ్రావణిని. అయ్యో నాన్న ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాను నాన్న. సరే అమ్మా కూర్చుందారా. ఏమమ్మా శ్రావణి, ఎట్టున్నావు నువ్వు? బాగున్నా. ఏ శ్రావణి, అమ్మ మంచి ఎండలో ఇంటికి వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలని తెలియదా నీకు? వచ్చింది మీ అమ్మ, మా అమ్మ కాదు, నువ్వే ఎత్తుకొచ్చి ఇవ్వు మంచినీళ్ళు. ఇందామా మంచినీళ్ళు. సారీ అమ్మా, ఏమనుకోవద్దు, తను అలానే మాట్లాడుతుంది. అయితే అంటుంది కానీరా, తనైనా నాకు బిడ్డ లాంటిదేరా, నేనేం బాధపడలేదు. ఏంటమ్మా కవర్లో? శారీరా. ఎవరి కోసం తెచ్చావు? ఇంకెవరి కోసం తెచ్చుంటది? వాళ్ళ కూతురు కోసం తెచ్చుంటది. అయ్యో కాదమ్మా, ఈ శారీ మీ మామయ్య పనికి పోయి 500 సంపాదించి శారీ కొనుక్కొచ్చాడమ్మా. మన కోడలకి ఎత్తిపోయి ఈ శారీ నన్నాడు, మన కూతురు లాంటిదే కదా మన కోడలు అని ఇచ్చి పంపించాడమ్మా నీ కోసం మీ మామయ్య. నా కోసం తెచ్చా సరే, ఏది చూపించా? ఆగే, ఇప్పుడు కనపడే నీ కత్త మామ నీట్ కాదే. ఆగురా, ఏంద్రా నువ్వు? కనీసం నువ్వు మంచి ఎండలో ఇంటికి వస్తే కనీసం మంచి నీళ్ళని ఇచ్చిందా నీకు? మామ ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నాడు అడిగింది అది. తనకి సారీ అవసరమా? అంటే అనిందిలేరా, తనైనా కూడా నాకు బిడ్డ లాంటిదేరా, తన అనిందని మేము బాధపడం రా. ఎప్పుడు అది నాకు కూతురులాగే చూసుకుంటాను రా తనని. నేను ఇంటికి వచ్చిన కోడల్ని మనమే మార్చుకోవాలి నాన్న. అమ్మా శ్రావణి, ఇందమ్మా శారీ, నువ్వు కూడా నా బిడ్డ లాంటిదే, నువ్వు అన్నేమని నేను బాధపడనమ్మా ఎప్పటికి. అయ్యో సారీ అత్తమ్మా, నన్ను క్షమించండి. అమ్మా కాళ్ళ మీద పడకొద్దు, నువ్వు మా కూతురు లాంటి దానివే, నన్ను క్షమించండి అత్తమ్మా. అయ్యో ఐమ్ సారీ అత్తమ్మా, నేను బాధ పెట్టినందుకు. కనీసం నువ్వు ఎండలో నుంచి ఇంటికి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళు తాగుతావు అత్తమ్మా. మామయ్య ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నా కూడా అడగలేదు, నన్ను క్షమించండి అత్తమ్మా. అయ్యో మేము ఎందుకు బాధపడతావమ్మా, నువ్వెప్పుడు మా కూతురు లాంటి దానివేనమ్మా. శారీ కూడా చాలా బాగుంది అత్తమ్మా, మామయ్యని మరీ మరీ అడిగినానని చెప్పత్తమ్మా. అలాగే చెప్తానమ్మా. ఇప్పుడే ఒక నిమిషం ఉన్నాడు అత్తమ్మా. ఈ శారీ మా అమ్మ కోసం కొన్నాను అత్తమ్మా, కానీ ఈ శారీ మీకు ఇస్తున్నాను అత్తమ్మా, తీసుకోండి అత్తమ్మా. అయ్యో మీ అమ్మకు ప్రేమగా తీసుకునే శారీ అమ్మ ఇది, ఎత్తుపోయి నువ్వు మీ అమ్మకి అమ్మా. లేదత్తమ్మా, మా అమ్మని కూడా నీలా చూసుకుంటున్నాను అత్తమ్మా, నీకే అత్తమ్మా ఈ శారీ. మా లాంటి అర్థం చేసుకునే కోడలు చిక్కటం మా అదృష్టం. నాకు కూడా అమ్మ లాంటి అత్తమ్మ దొరకడం చాలా అదృష్టం. ఓకే, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఓకే. సరే కెమెరా సైడ్ చూడండి, నవ్వండి.